అన్నారు. నేనండి మీ వెంకటరత్నాన్ని. అప్పుడే మర్చిపోయారా? మర్చిపోతారు, 2 రోజులు అయిపోయింది కదా పాఠాలు చెప్పేసి. 2 పాఠాలు అయిపోయింది, వదిలేసా మీకు విశ్రాంతి ఇద్దామని. మళ్ళీ మొదలెడదామా? వద్దా లక్ష్మి? పాఠం మొదలు పెడదామా? బోరు కొడుతుందా? ఏం లేదు. మరి సుజాత ఏంటి బోరు కొడుతుంది అంటుంది? సరే, ఇంకేమైనా చేద్దామా? ఇంకేం చేద్దాం? మీరు స్కూల్కి ఎందుకు వచ్చారు? ఏదో చదువుకోవాలని కదా. పేరెంట్స్ మిమ్మల్ని ప్రయోజకం చేయాలనే ఉద్దేశంతో పంపించారు. మరి మీరు ఊరికి కూర్చుంటే బాగుండదు కదా. అంటే పొద్దున్న నుంచి పాఠాలు విని 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 బోరు కొడుతుంది మేడం అని అంటారా? సరే, మీకు బోరు కొట్టకుండా ఇంకేమైనా చెప్పుకుందామా? ఏ లక్ష్మి, ఇంకేమైనా చెప్పుకుందామా? చెప్పుకుందాం. ఓకే, ఇష్టమే కదా? ఇష్టమే. సరే, మనకి కొన్ని పాటలు పాడుకుందామా? మీరు ఎవరైనా పాడతారా? లక్ష్మి, ఏమైనా పాట పాడతావా? రావా? రావు. పద్యం ఏమన్నా చెప్తావా? ఏమి రావు, పద్యాలు రావు, పాటలు రావు. కాదు, మీకు ఇష్టం లేదని. అవునా? సరే, మీకు ఇష్టమైంది నేను ఒక విషయం చెప్తాను. సరే, టైం వృధా కాకుండా ఇష్టమైంది ఏందో చూద్దాము. కొంచెం మనకి కాలక్షేపం కోసం కానీ, లేకపోతే ఉపయోగం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, జీవనానికి కానీ దేనికో రకంగా ఉపయోగపడే విధంగా మనకి రచయితలు, కవులు పాఠాలనిచ్చి ఇచ్చెళ్ళారని మనకు తెలుసు. పద్యాలను కూడా ఇచ్చారని తెలుసు. అయితే ఆ పాటలు కొన్ని ఎందుకు రాశారు, ఎవరు రాశారు అని పాడుకోవటం మీ అందరికి ఇష్టమే. అవునా కాదా? పాటలు, పాత పాటలు మా లాంటి వాళ్ళు పాత పాటలు పాడుకుంటారు, మీ అమ్మ లాంటి వాళ్ళు మధ్యతరగతి పాడతారు, మీరేమో ఇప్పటి తరం పాటలు పాడతారు. అంటే మొత్తానికి ఇష్టమే. అయితే ఆ పాటల్లో ఏమేమి ఉన్నాయో రకరకాలు ఉంటాయి. తెలుసా మీకు? రకరకాలు అంటే ఏమేమి పాటలు ఉంటాయి? హాస్యంగా ఉండే ఉంటాయి, జోక్స్, కామెడీ మీకు చాలా ఇష్టం. అవునా? తర్వాత ఏముంటాయి? సీరియస్గా ఉండే ఉంటాయి. ఇంకా కొంచెం విషాదంగా ఉండే, అంటే ఏంది, కొంచెం బాధగా, మరీ బాధగా ఉండేవి కూడా ఉంటాయి. కొంచెం భయంకరంగా ఉండేవి కూడా ఉంటాయి. కొంచెం ఎలా ఉంటాయి? కాలక్షేపంగా ఉంటాయి. వీటన్నిటిని ఏమంటారో తెలుసా? 9 రకాలుగా ఉంటాయి పాటలు. తెలుసా మీకు? ఆ 9 రకాల పాటల్లో ఏమంటారు వాటిని? అలా రాస్తే అంటే ఒకే కవి ఒక రకంగా రాస్తాడు అని చెప్పలేము. అనేక రకాలుగా రాయొచ్చు. ఈ 9 రకాలుగా రాయొచ్చు. 9 రకాలుగా అంటే నవరసాలు అంటారు. వీటిని ఏమంటారు? నవరసాలు. నవరసాలు అంటే, రసాలు అంటే తెలుసా లక్ష్మి నీకు? తెలుసు. చెప్పు, రసం అంటే ఏంటో? సాంబారు రసము, టమాటా రసము, పప్పుచారు రసము, మటన్ రసం అంట. అది చాలా ఇష్టం అందరికి, మటన్ రసము. ఇంకా ఆదివారం దూరాన్ని ఉంది కదా, తర్వాత చెప్పుకుందాం. ఇంకేం రసం ఉన్నాయి? నిమ్మరసము. ఇంకేమున్నాయి? ఇలాంటి రసాలు కాదు. ఆ రసాలు అంటే నోటితో తినేయ కాదు, మనస్సుతో ఆస్వాదించడం అంటారు. చూసి కానీ, విని కానీ, అనుభవించి కానీ దాన్ని ఆస్వాదించడం అంటారు. ఆ రసాలని అనేక రకాలుగా ఆనందించే వాళ్ళు ఉంటారని ఉద్దేశంతో మనకు పరిచయం చేశారు. ఎవరు? పాఠాల్లో చెప్పరండి. పాఠం వద్దనుకున్నాంగా ఈరోజు. పాఠం వద్దులే, వేరే విషయం చెప్పుకుందాం. వేరే వాళ్ళు ఆ రసాలు ఏంటో చెప్దామా? అసలు మామూలుగా రసాలు అంటే 9 రకాలు ఉంటాయి. దాంట్లో బోర్డు మీద తర్వాత రాస్తా. ఇప్పుడైతే శాంతము, గంభీరము, కోపము, దుఃఖము, భయానకము, బీభత్సము, శృంగారము, వీరరసము, ఇంకోటి ఏదో మర్చిపోయినట్టున్నా, రౌద్రము, హాస్యం, మొత్తం నవరసాలు అంటారు. ఈ నవరసాలు అంటే ఒక మాటని లేకపోతే ఒక డైలాగుని, మీ భాషలో చెప్పాలంటే ఒక డైలాగుని, ఒక వాక్యాన్ని ఎలా చెప్తారు అనేదానికి ఆ కవి ఈ 9 రకాలుగా చేస్తాడు. దాన్ని నవరసాలు అంటారు. ఈ నవరసాలు పలికించే కావ్యాలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, కవులు కానివ్వండి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం. ఒక మాట ఉందండి. ఏంటా మాట? ఒక డైలాగు, సినిమాలో డైలాగ్ అనుకోండి. మామూలుగా మీకు పాత గ్రంథాలలో ఉన్న మాటలు తీసుకొచ్చి చెప్తే మీకు అర్థమూ కాదు,
మీకు ఉత్సాహం ఉండదు. సరే మీ భాషలో మీకు తెలుగులో చెప్తాం. అది ఏదో దేంట్లోనో తెలియదు నాకు, విన్నా నేను ఈ వాక్యాన్ని. మామూలు వాక్యం. రే వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదా అని పీకావనుకో పీక కోసేస్తా అంటాడు. ఇది మాట. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకుందాం? వరుస క్రమంలో కాకుండా గుర్తొచ్చినట్టు చెప్తాను, చూద్దాం. ఇది కోపంగా చెప్పాలనుకో ఏం చెప్పాలి? ఒరే వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదని పీకావనుకో పీక కోసేస్తా అంటాడు. అదే నవ్వుగా చెప్పాలనుకో ఏం చెప్తాడు? ఒరే వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదా అని పీకావనుకోరా పీక కోసేస్తా అంటాడు. మళ్ళీ వెంటనే దుఃఖం ఏడుపుతూ ఏమంటాడు? వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదని పీకేసావనుకో పీక కోసేస్తారా అంటాడు. అది దుఃఖం. ఇంకా రౌద్రం. రేయ్ వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదని పీకేసావనుకో పీక కోసేస్తా. అదే శృంగారంగా ఏం చెప్పాలి? అరే వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదా అని పీకేసావనుకో పీక కోసేస్తా. అది తర్వాత శృంగారం అయిపోయిందా? ఇక శాంతం చివరిలో చెప్పుకుందాం. భయానకం, భయంతో. ఒరే వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదని పీకేసావనుకో పీక కోసేస్తాం. అదేంటి? భయానకం, బీభత్సం. బీభత్సం అంటే కాకరికి వచ్చింది. రేయ్ వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదని పీకేవనుకో పీక కోసేస్తా. అదే శాంతం. ఎలా ఉంటుందంటే, ఒరే వీరరాఘవరెడ్డి, చిన్న మొక్కే కదా అని పీకేసావనుకో పీక కోసేస్తా. ఈ రకంగా 9 రకాలుగా ఒక వాక్యాన్ని చెప్పటాన్ని నవరసాలు పండించారు అంటారు. తెలుసా? రసాలు అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ రసాలు కాదు, నవరసాలు. ఒక కావ్యంలో అంటే పద్యాలతో కూడిన రచనని కావ్యం అంటారని చెప్పాను. ఆ కావ్యంలో ఈ 9 రకాల అయిన ఎలా అయితే చెప్పామో ఈ రసాలు పలికిస్తే ఆయన్ని గొప్ప కవిగా శ్లాఘిస్తారు. శ్లాఘిస్తారు అంటే ఏంటి? ఆయన్ని పొగుడుతారు. ఇలాంటి మాటలు కొంచెం అప్పుడప్పుడు పాడుకుంటే మనకి తెలుగు భాష కొంచెం అర్థమవుతుంది. అలా నవరసాలు పలికించిన కావ్యాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మనకి ఒక పాటలో చెప్తారు. ఎవరు రాశారో ఆ కవి తర్వాత చెప్పుకుందాము. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ, విజయనగర నిర్మాణ సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ, ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, ఒక వంక శృంగారమొలుకు నాట్యాలు, ఒక వంక ఉరికించు యుద్ధ బేరీలు, నవరసాలొలికించు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు,
శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని చెప్పి మనకి నవరసాలు లిఖించే నగరానికి వచ్చాము. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులే నీవుగా చేసుకుని చూడు అని చెప్పి ఆ కావ్యాలు రాసి మనకి పరిచయం చేశారండి. ఎవరు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవులు. వాళ్ళని ఏమన్నారు? ఆస్థాన కవులు అన్నారు. అష్టదిగ్గజాలు అంటే 8 గజాలు ఏనుగులు. అష్టదిక్కులుని కాపాడే దేవతలు ఉన్నారు, దిక్పాలకులు అంటారు. అష్టదిక్కులు 8 దిక్కులను కాపాడే ఆ దేవతలు ఎలా కాపాడుతూ ఉంటారు. ఈ అష్టదిగ్గజాలు అనే ఈ కవులు కూడా ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి ప్రతిష్టల్ని అలా కాపాడుతూ ఉంటారని గౌరవంతో, ప్రేమతోటి, అభిమానంతో వాళ్ళకి ఆ పేరు పెట్టుకొని 8 అంతా అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ 8 మంది అష్టదిగ్గజ కవులు ఉండే ఆ సభా మండపాన్ని ఏమని పేరు పెట్టారు? మర్చిపోయాను, మీరు చెప్పాలి, రేపు అడుగుతాను. ఏమన్నారు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే దిగ్గజ కవులు ఉండే ఆ ప్రదేశాన్ని, ఆ రాయల కొలువులో ఉండే ప్రదేశాన్ని ఏమన్నారు? రేపు అడుగుతాను. కాబట్టి ఇవాళ మనము మరి నవరసాలు లిఖించే నగరానికి వచ్చామని చెప్పి పాత సినిమాల పాటలో పాత శ్రీకృష్ణదేవరాయల గురించి పూర్వకాలంలో జరిగినవి, పూర్వకాలం అంటే 15-16 శతాబ్దాల్లో ముందు జరిగిందే అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాలంలో మనం జీవిస్తున్నాము. మనకి చరిత్ర కావాలి, భవిష్యత్తు కూడా కావాలి, వర్తమానంలో బతకాలి. మనం ఎప్పుడు బతకాలి? భవిష్యత్తుని తలుచుకోవాలి. భవిష్యత్తుది పునాది, ఇప్పటిది నిర్మాణం, రేపటిది ఆలోచన. కాబట్టి ఇప్పుడు జరిగే ఈ కాలానికి అనుకూలంగా మన జీవన విధానానికి ఒక సౌకర్యాన్ని ఇచ్చి, మనకు ఒక స్వేచ్ఛనిచ్చి, మన రాష్ట్రానికి ఒక మంచి పేరు తెచ్చాడు. ఏ రాష్ట్రం అండి మనది? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు పెట్టాడు ఒక కవి. ఆ పేరేంటి? నా తెలంగాణ రతనాల వీణ, కోటి రతనాల వీణ. రతనాలు కూడా కోటి రతనాల వీణ అంటే తెలంగాణ అంత గొప్పదని ఒక పేరు పెట్టాడు. ఎవరైనా ఆయనేనండి, దాశరథి కృష్ణమాచార్యులు. ఆ దాశరథి కృష్ణమాచార్యులు ఆచార్య రాసిన మరి నవరసాల ఒలికించి అన్నాం కదా, అలాంటి పాఠాన్ని మరి మనం తెలుసుకుందామా? ఎప్పుడో తెలుసుకున్నాము శ్రీకృష్ణదేవరాయల గురించి, మరి ఇప్పుడు తెలుసుకోవద్దా? అలాంటి పాఠాన్ని ఒక్కసారన్నా మనం వినకపోతే మనం కృతజ్ఞులు అవుతాం. ఎందుకనంటే మనకు సేవలు చేసిన తల్లిని మర్చిపోకూడదు, మనకు సహాయం చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోము. ఎవరన్నా పెన్సిల్ ఇస్తే నీకు థ్యాంక్స్ అని చెప్తాం, ఒక కాఫీ ఇచ్చామనుకో చాలా థ్యాంక్స్ అండి అంటాం. ఏమన్నా పేరెంటాన్ని పిలిచి ఇంకేమన్నా భోజనం పెట్టి ఇస్తే అబ్బా మీ చాలా సంతోషంగా ఉందండి, మిమ్మల్ని మర్చిపోలేను, చాలా థ్యాంక్స్ అండి అంటారు. మరి మన జీవితాలకి ఇంత మంచి మార్గాన్ని ఇచ్చి, ఇంత మంచి రచనలు చేసి, మనకి దారిని చూపించిన ఈ కవిని గురించి మరి తెలుసుకోపోతే మనం కృతజ్ఞులుగామా? తెలుసుకోవాలి కదా. అయితే ఆయన మనకేం చేశాడంటారా? తెలంగాణ దాశరథి లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ కోసము కష్టాల్లోనూ సుఖాల్లోనూ బాధల్లోనూ దుఃఖాల్లోనూ నవరసాలు అనుభవించి కూడా స్వేచ్ఛ వాయువులు తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని జీవితాంతం పోరాడి జైలు గోడల మీద కూడా రచనలు చేసి నైజాం నవాబును పిశాచిగా చూపించి ఆ పిశాచి పాలనలో తెలంగాణ ప్రజలు ఎలా నలిగిపోయారో, వాళ్ళ జీవితాలు ఎలా ధ్వంసమైపోయినాయో, వాళ్ళ ఎంత హీనమైన బ్రతుకు బతికారో, అలాంటి వాళ్ళను ఉద్ధరించడం కోసం ఆయన నైజాంతో దెబ్బలు తిని జైలు గోడల మీద రాసి జైల్లోకి వెళ్ళి ఇన్ని కష్టాలు పడి రాశారు. కాబట్టి ఖచ్చితంగా దాశరథి గురించి మనం తెలుసుకోవాలి. ఆ పాఠాన్ని గురించి తర్వాత తెలుసుకుందాం. ఏం పాఠం తెలుసుకోబోతున్నాం? వీర తెలంగాణ. వేరే వీరులు, ఆ వీరత్వం అనేది ఎలా ఉందో చూద్దాం. కాబట్టి పాఠం ఏంటి? వీర తెలంగాణ. చూసారా బొమ్మేస్తున్నాను?
నేను బొమ్మేస్తుంటే మీరు వెనక గొడవ చేస్తున్నారు, నేను ఇటు తిరుగుండా కూడా మీరు ఏం చేస్తారో నాకు తెలుసు. కాబట్టి ఈయన నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి చాలా మురిపంగా చెప్పుకున్నాడు. మనము చెప్పుకుంటున్నాము, ఆయన త్యాగం చేసి చెప్పుకుంటున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన దారిలో నడవాలంటే మన బాధ్యతలను మనము సక్రమంగా నిర్వర్తించాలి. ఇది బొమ్మ ఎందుకు వేస్తున్నాను తర్వాత పాఠంలోకి వెళ్ళినా మీకు తెలిసిద్ది. పాఠం తర్వాత చూద్దాము. ఇవాళ కొంచెం విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఎవరైనా సూర్యుడు కదా, కానీ మన తెలంగాణ సూర్యుడు వేరు. దాశరథి ఈయన గురించి తర్వాత చెప్పుకుందాము పాఠాన్ని. దాశరథి కృష్ణమాచారి. ఇలాగే ఇంకొక పేరు గుర్తుందా మీకు? 9th క్లాస్లో వీళ్ళ తమ్ముడా అన్నయ్య, వీళ్ళ తమ్ముడు దాశరథి రంగాచార్యులని ఆయన పేరు కూడా. ఆయన కూడా ఒక మనకి ఇంటర్వ్యూ, అది తెలుగులో ఏమంటారు, 9వ క్లాస్లో వచ్చింది. ఆ లెసన్, ఆ పాఠం రాశారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా కవులే. అయితే ఇద్దరు కవిత్వం చేస్తే బాగుండదని చెప్పి ఈయన కవిత్వం చెప్పాడు, ఆయన ఏమో రచనలు చేశారు. రచయితగా ఆయన ప్రసిద్ధి చెందాడు దాశరథి రంగాచార్యులు. దాశరథి కృష్ణమాచారి గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. సినిమా పాటలు, మీకు సినిమా పాటలు ఇష్టం కదా. ముందు పాఠంలోకి వెళ్లే ముందు కొద్దిగా సినిమా పాటలు ఉన్నాయి, ఆ పాటలు చూద్దామా. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం, చెలియా ఓ చెలియా అని చెప్పి రాశాడు. ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో నిరాశగా ఉండేది కూడా రాశాడు. నిరాశలో పగలైనా రేయైనా ఒకటేలే. నిరాశలో ఉన్నవాడికి పగలైనా రాత్రి అయినా ఒకటేలే అని ఒక నిరాశతో రాశాడు. ఇప్పుడు నేను ఫస్ట్ పాడింది సంతోషంతో పాడింది, తర్వాత భక్తితో చేశాడు. వేయి వేణువులు మ్రోగే వేళ నన్ను పాలింపగ నడచి వచ్చితివా, మొరలాలింపగ గోపాల అని చెప్పి బుద్ధిమంతుడు సినిమా పాటలు బాగా రాశాడండి. ఆస్థాన కవి అంటే ఏందో తర్వాత చెప్పుకుందాము. మనం ఇందాక చెప్పుకున్నాము శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవులు ఉన్నారని. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆస్థాన కవులు నియమించింది, అందులో దాశరథి కృష్ణమాచార్య ఉన్నారు. అయితే ఇలాగ ఈ భక్తి పాట రాశారు. తర్వాత కొంచెం శృంగారంగా ఉండేది కానీ హాస్యంగా ఉండేది కానీ. బుల్లి ఎర్రని బుగ్గల దాన, చంపకు చారడు కన్నుల దాన, మరచిపోయావా నన్నే మారిపోయావా, అయ్యో మరచిపోయావా నన్నే మారిపోయావా అని రాశారు. ఇంకా విప్లవాత్మకమైంది. విప్లవాలు అంటే ప్రజల్లో వివేకాన్ని, ఒక ఉత్సాహాన్ని మేల్కొల్పటానికి ఆయన రాశారు. ఆ పాట చూద్దామా? మీరందరూ మామూలుగా సాహిత్యంలో పాడుకుంటూ ఉంటారు. ఒక కవి పరిచయం చేసిన సాహిత్యాన్ని కానీ, ఒక పాడే గాయకురాలు లేదా ఆర్టిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఆర్టిస్టును కానీ, లేకపోతే రాసిన కవులను కానీ, పరిచయం చేసిన పాఠాలను కానీ వేరే వ్యక్తిగత దృష్టితో చూడకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో, ఏ ప్రయోజనంతో రాశారో అది గ్రహించడానికి ప్రయత్నం చేయాలని నా మనవి. కాబట్టి కృష్ణమాచార్యులు ఇప్పుడు ఇన్ని రకాలుగా రాశారు. చివరికి విప్లవాత్మకంగా ప్రజల్లో ఒక సంచలనాన్ని రేపెత్తడానికి ఏం రాశారంటే, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అని చెప్పి విప్లవ గీతాలు రాశారు. ఇంకా శాంతి గీతాలు రాశారు. ఇందా చూపించానే నవరసాలు ఒలికించారు. లక్ష్మి ఇంకేమున్నాయో చూడమ్మా ఆయన పాటలు.
ఇందాక లక్ష్మి మా స్టూడెంట్ ఉందని చెప్పాను కదా, అమ్మాయి చాలా చక్కగా మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఏదన్నా గురువు గారికి కావాల్సిన, గురువు గారు కాదు ఏమనాలి, నన్ను గురువిని అనాలి. మొన్న కూడా చెప్పాను. అదే మగవాళ్ళని అయితే ఏమనాలి, తెలుగులో అయితే గౌరవంగా గురువు గారు అనొచ్చు. అదే ఆడవాళ్ళని ఏమనాలి, గురువిని అనాలి. కాబట్టి ఆ పాటలు ఏమన్నాయి చెప్పినాను. ఇంకా ఓ బంగారు రంగుల చూడు, ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అట్లా. తర్వాత గోదావరి గట్టుంది, పల్లె పాట, ఉత్సాహాన్ని రేకెత్తించే పాట. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఓ వెన్నెల ఉంది, ఎండ ఉంది, ముళ్ళు ఉంది, పువ్వు ఉంది. ఎన్నెల ఉంది, ఎండుంది, పువ్వు ఉంది, ముల్లుంది. ఏది ఎవరికి ఇవ్వాలో ఎడమరిచే ఇది ఉంది. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఎంత చక్కగా చూసారా. ఎండుందంట, ఎన్నెలుందంట, ముళ్ళుందంట, పువ్వు ఉందంట. ఈ 4 ఇవ్వాలి చూస్తే ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసుకొని ఇవ్వాలంట. తెలుసుకునే జ్ఞానం ఉందంట వాళ్ళకి. ఎంత బాగుందండి విశ్లేషణ. అలాంటి కవిత్వాన్ని చదవాలండి, అలాంటి పాటలు వినాలి, పాడాలి. మీలో ఉత్సాహాన్ని రేకెత్తించే ఉండాలి. అది చదువు అంటే. ఊరికి ఏదో పుస్తకాలు చదివామా, మార్కులు వచ్చినాయా, అయిపోయినాయా. మార్కులు రావాలి, ఉద్యోగాలు రావాలి, మీరు సుఖపడాలి. కానీ దానికి తోడు మానసికంగా ఉల్లాసాన్ని పొందాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఆహ్లాదభరితం చేయాలి. అందుకోసమండి కవులు కవిత్వం రాశారు, పద్యాలు రాశారు, పాటలు రాశారు, సినిమాలు పరిచయం చేశారు. సినిమాలంటే తప్పని అనుకోబాకండి, దృశ్య కావ్యం అది. నవరసాలు ఒలికించాలంటే సినిమా ద్వారానే. మంచి సినిమాలు చూడండి, మీకు భవిష్యత్తుకు ఉపయోగపడి అలాంటివి. కాబట్టి ఇంకా ఏం రాశారు, నవరసాలు వచ్చినాయి దాదాపు. ఖుషి ఖుషిగా, ఖుషి ఖుషిగా నవ్వుతూ, చలాకి మాటలు రూవుతూ, హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా అని చెప్పి. చూసారా ఎంత సరదా పాట రాశారో. ఇంకా మంచిని మరిచిన వంచన, చూడు ఎంత బాగుందో పాట. మంచిని మరచి వంచన నేర్చి మానవుడినాడు, దానవుడైనాడు. మంచిని మరచి వంచన చేసి మానవుడినాడు, దానవుడైనాడు అని చెప్పి మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పాలని చూశాడు. ఇంకా మదిలో వీణలు మ్రోగే. ఇప్పుడు చూడు, అదొక ఆహ్లాదభరితమైన వాత. మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే, కలనైన కనని ఆనందం మదిలోన విరిసే ఈనాడే. మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. అలాగా నవరసాలు పలికించాడు. చూశారు కదా. ఒక్కదానికి మనం కూడా అంతే. మనలో కూడా కళ చాలా ఉంటుంది, కళాకారులు ఉంటారు. అన్ని ప్రదర్శించాలండి. అన్నిటితో పాటు దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, పితృభక్తి ఉండాలి. ఈ 3 ఉన్న మానవుడు ఇలా ఉచ్చ స్థితికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ముగ్గురిని మర్చిపోకూడదు. మీరు ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళని మర్చిపోకండి. ఈ చదువుకున్న వాళ్ళు దాదాపు 99 మంది ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతారు, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళ చూసుకోరు. అందుకే ఇప్పుడు ఏమొస్తున్నాయి, వృద్ధాశ్రమాలు, ఇంకా ఇంగ్లీష్ చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి. ఆరోగ్యం మీద అవగాహన లేక వైద్యశాలలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ నవరసాలకి సంబంధించిన ఇలాంటి కావ్యాలు, పద్యాలు, పాటలు నేర్చుకోండి. సినిమాలు కూడా చూడండి, మంచి చూడండి, మంచిని అలవాటు చేసుకోండి. హంస నీళ్ళని పాలని వేరు చేసి మంచిని స్వీకరిస్తుందట. పాలను స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. నువ్వు కూడా అంతే, బురదలో నడుస్తుంటే బురదని పావు పక్కకి వెళ్ళిపోతావు. కాబట్టి మంచిని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. అందుకని కవులు మనకు దారి చూపించారు. రేపు కవి గారి గురించి తెలుసుకుందాము. ఈరోజు పాఠం బాగా అర్థమైంది అనుకుంటాను.
మీరు ఇంకా దాశరథి కృష్ణమాచార్య గురించి, సాహిత్యం గురించి, ఇంకా కవుల గురించి బాగా పరిశోధన చేయండి. కానీ ఒక మాట చెప్తానండి, పేరెంట్స్ కూడా నా మనవి, పేరెంట్స్ అన్ని చోట్లకి తీసుకెళ్తారు పిల్లల్ని, ఫంక్షన్లకు తీసుకెళ్తారు, పెళ్ళిళ్ళకి తీసుకెళ్తారు, యాగాలకు తీసుకెళ్తారు, భోగాలకు తీసుకెళ్తారు, చుట్టాలింటికి, అన్నిటికీ ఎక్స్కర్షన్ అన్నిటికీ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన ప్రదేశం ఒక్కటే ఉందండి, గొప్ప అని చెప్పాడు. ఎవరైనా చెప్పండి ఎక్కడ? అస్సలు తీసుకెళ్లరు వాళ్ళు, అస్సలు వెళ్ళరు. వాళ్ళు వెళ్ళారు అక్కడికంటే వాళ్ళు దేవతలే. వాళ్ళు తీసుకెళ్లారంటే మీ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు గొప్ప ఉన్నత స్థాయిలో ఉంటారు. అదే గ్రంథాలయానికి పిల్లల్ని తీసుకెళ్ళండి దయచేసి. అక్కడ చాలా పుస్తకాలు ఉంటాయి. మీకు అవసరమైనవి స్వీకరించి కనీసం అక్కడికి వెళ్ళి అలా చూడండి కంటితోటి, అప్పుడు వాళ్ళకి అర్థమైంది. సరే, ఈ పాఠాన్ని ఈ రోజుతో ముగిస్తున్నాను. దీన్ని బాగా అర్థం చేసుకొని రేపు నాకు పాఠంలో సహకరిస్తారని అనుకుంటున్నాను. రేపు మాత్రం పాఠం వినకపోతే ఊరుకోను. శ్రద్ధగా ఇది అంతలా విన్నారో పాఠం కూడా వినాలి. కాబట్టి వాళ్ళ వేరు తెలంగాణ పరిచయ వాక్యాలు అయిపోయినాయి. రేపు మిగిలిన విషయాలు చెప్పుకుందాం. ధన్యవాదాలు. ఉంటాను.